ద ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9 ఎమాన్యుయల్. స్టార్ట్ కరో. నువ్వు విన్నర్ అయిపోతావు అనుకుంటే ఇలా వచ్చేయంట్రా. నేను అనుకున్నా కానీ వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నిన్ను వీక్ చేశారు. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి, అది కాదు గురుగారు. నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇది గేమ్, ప్రతి చిన్న విషయాన్ని తప్పులాగే చూడాలి అని నాకు అర్థమయ్యేసరికి 10 వారాలు అయింది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నిన్ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ నీకు ఓటు వేయటమే మర్చిపోయారు ఆడియన్స్. అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? మా అమ్మతో కలవటం వల్ల ప్లస్ అయింది అనుకున్నావు, మైనస్ అయింది అనుకున్నావు? మైనస్ అయిందని అనుకున్నా. ఎందుకు? నేను నామినేషన్ లోకి రావట్లేదు, నన్ను అభిమానించే వాళ్ళందరూ మా మమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి? మేడం మేడం చూడు మేడం సార్ మేడం అంతే. మేడం మేడం అని మాకు తెలుసు. నెక్స్ట్ ఏంటో చెప్పు. మాట్లాడతావు ఇప్పుడు? లేదన్న ఫోన్ పర్లేదు, ఇస్తారా? వద్దన్న పర్లేదా. వీడు విన్ అయినంత పని చేశాడరా అని అనిపించుకోవాలి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేయడం ఈజీ జాబ్ కాదన్న. అవన్నీ దాటేసి నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేసావంటే రేట్.